కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 5 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు బాసరగా నిలుస్తానని మైదుకూరు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, వారి కోరికలను వెంటనే అమలు చేయాలని వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. 2024లో వచ్చేది తెలుగుదేశమేనని, అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని సదుపాయాలు కలిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అమ్మా. సమ్మె చేస్తా అంటే సమ్మె ఎందుకు చేస్తారు? ఎన్నో ఇబ్బందులు ఉండి ఎన్నో కష్టాలు ఉండి మనకు నెరవేర్చినప్పుడు అడిగితే మనకు ఏమి చెప్పినా కూడా మనం సాధించినప్పుడు మనం అప్పుడు సమ్మె చేసే వస్తాం. సమ్మె చేసిన వాళ్ళు లెక్క చేయకుండా సమ్మెను కూడా వాళ్ళను చేస్తున్నటువంటి మిమ్మల్ని లెక్క చేయకుండా మీ బీగాలు కూడా పాల్గొట్టేసి దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నారా? సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలుపరచలేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను కూడా అరెస్టులు చేయడం, ఉద్యమాలు చేయకుండా ఆపడం అనేది జరుగుతూ వచ్చింది. 8వ తేదీన చర్చలకు పిలుస్తానని చెప్పినటువంటి అధికారులు విఫలం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 11వ తేదీన చర్చకు పిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ చర్చల్లో ఏమన్నా మన సమస్యల మీద మాట్లాడాలంటే మాట్లాడిన దాఖలాలు అయితే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. హేళన చేసి అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వాలందరూ కూడా బయటికి పంపించిన పరిస్థితి విజయవాడలో ఉంది. కాబట్టి ఈ యొక్క సమ్మె ఎన్ని నిర్బంధాలు చేసినా నిన్నగాక నిన్ననే అనుకుంటా అన్ని అంగన్వాడీ కేంద్రాల నుండి కూడా తాళాలు వలకొట్టారు. ఇది ఎక్కడ దారుణమో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం చెప్పిన మాటలు నిలబెట్టుకోలేనప్పుడు. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి మఠం మండలంలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయా పోస్ట్ ఆయా కానీ దీక్ష చేస్తున్న సందర్భంగా వారి సమ్మెకు మా తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు 12వ తారీఖు నుంచి సమ్మె మొదలుపెట్టారు. మొదలుపెట్టి వీళ్ళు సమ్మె అడిగే ప్రధాన అంశాలు ఏంటి? వాళ్ళు అడిగే కోరికలు గొంతెమ్మ కోరికలేం కాదు, చిన్న కోరికలు. నువ్వు చెప్పిన హామీ ప్రకారం మీరు ఎలక్షన్లో ఏమి హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారము మా కోరికలు తీర్చమని వాళ్ళు అడుగుతూ వచ్చిండ్రు. 4.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి వాళ్ళని పట్టించుకోలే. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ఇంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం ఏమో 4,000 నుంచి 10,500 రూపాయలు చేసింది. అంటే 6,500 రూపాయలు వేతనం పెంచింది. నీ ప్రభుత్వం వచ్చాక ఎంత చేశావు? ఓన్లీ 1,000 రూపాయలు పెంచినావు. ఆ రోజు పాదయాత్ర తిరిగినప్పుడు అంగన్వాడీ టీచర్కి ఏం హామీ ఇచ్చావు? తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 18,000 రూపాయలు అంగన్వాడీ టీచర్కి ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తానో 11,500 రూపాయలు ఇస్తాను. అంటే నీ మాట ఎక్కడ పోయింది? 18,000 ఇచ్చి మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 19,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు మాట చెప్పావు. ఆ మాట చెప్పింది ఓన్లీ రాజకీయంగా నీ ఓట్ల కోసమే ఆ రోజు మాట చెప్పి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఒక చెప్తా వచ్చి ఎక్కడ చూసినా కూడా అదే శ్లోకం చెప్తూ వచ్చావు. ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? ఖచ్చితంగా నియంత పాలన, నీ అనుకుంటే ఏమైనా సాధిస్తా అని చెప్పి నియంత పాలన చేస్తున్నావు. నిన్నటి రోజున అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు. ఏమని? అంగన్వాడీ సెంటర్లన్నీ పగలగొట్టైనా ఓపెన్ చేసి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాము. అంటే వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు వర్కర్స్ కాదా? వీళ్ళ న్యాయం తీర్చేందుకు అధికారం మీకు లేదా? వీళ్ళ సమ్మెను చేస్తున్నారే, ఎందుకు సమ్మె చేస్తున్నారు? ఒకసారి పిలిపించి వాళ్ళని ఆలోచించి వాళ్ళకి న్యాయం చేస్తున్న ఆలోచన కొద్దిగా కూడా లేదా? మీ ప్రభుత్వం నియంత పాలన అయిపోయింది. దౌర్జన్యము, అరాచకము అయిపోయింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. అది ప్రజలు ఈసారి నేను ఇన్ని రోజులే ఉంటా అనుకుంటానేమో, అది నియంత పాలన సాగదు. తొందరలో ప్రజలు కూడా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మేము చెప్పేది, మా డిమాండ్ ఏంటంటే వారికి చెప్పినటువంటి హామీలు 100% తీర్చకపోయినా కూడా 50% తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.
వాళ్ళ సమస్య తీర్చేంత వరకు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళు చేసిన సమ్మెకు మేము సంఘీభావం తెలియజేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.